కానీ మనం సంతోషపడాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆ గ్రామానికి చేరుతున్నాయి. ఆ గ్రామంలో ఏదో ఒక పని జరుగుతుంది. ఇవి ఈ 5 ఏళ్ళు కనుక సీరియస్ గా జరిగితే కొన్ని పనులు చెప్పుకోవడానికి ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళిపోయింది, అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఆ అభివృద్ధి పనులకి డబ్బులు ఇచ్చినటువంటి వాటిని అమలు చేస్తామంటున్నారు కాబట్టి, ఇందులో కొంత ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి వాటి ఆధారంగా జరిగే పనులు ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు. మంచి పని ఆ విషయంలో. కానీ అనేది ఏంటంటే స్థానిక గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావా ఈ నిర్ణయం వల్ల? ఒక సర్పంచ్ గుర్తింపు వస్తుంది, ఇప్పుడు వార్డు మెంబర్లు గుర్తింపు వస్తుంది. ఇంతకుముందు పెద్దగా వాళ్ళని అంటే గత 5 ఏళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు హ్యాపీ, మాకు ఉంది, మాకు కొన్ని అవకాశాలు అధికారాలు, మా చేతుల మీదుగా కొన్ని నిర్ణయాలు, మా ఉనికి చాటుకునే ప్రయత్నం. ఇది ఒక మంచి సెట్ కాదా? చాలా మంచిది. అది వైసీపీకి దెబ్బ కాదా భవిష్యత్తులో? అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది ఇచ్చారు అన్నట్టు మంచిదే. ఆ విధంగా కూడా మంచిదే కదా. గ్రామ స్వరాజ్యం అన్నటువంటి కాన్సెప్ట్ రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది కదా, ఎవరు గెలిచారు ఏంటి అన్నటువంటిది. దాని ఆధారంగా తెలుస్తుంది కదా. ఇది మాట బాగుంది, పేపర్ మీద బాగుంది, ఆచరణలో జరిగింది అనుకోండి, ఖచ్చితంగా రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి బెనిఫిట్. జరగలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ మిస్ అయినట్టు. అంటే ఉన్న 70% మంది వైసీపీకి సంబంధించిన సర్పంచ్లో వార్డు మెంబర్లు వాళ్ళు ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉండదా రేపొద్దున్న? అసలు ఇప్పుడు అక్కడ